హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ కమ్ స్పెషలిస్ట్. సో చాలా రోజులైంది మళ్ళీ మీ ముందుకు వచ్చాను. బేసిక్గా టాపిక్ ఏంటంటే ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ గురించే చెప్తున్నాను. ఇప్పుడు నాకు చాలామంది కొంచెం క్లినిక్కి వచ్చేసి నేను 2 పళ్ళు ఎరగదీసేసి మధ్యలో ఒక పన్ను కోసం 2 పక్క పళ్ళు ఎరగదీసేసి బ్రిడ్జ్ అనేది పెట్టుకున్నాను. ఫ్యూచర్లో నాకు అది జూజు అంటున్నాయి. రూట్ కెనాల్ చేశారు, అయినా కూడా కొంచెం పెయిన్ ఉంది, సెన్సిటివిటీ ఉంది. సో అలాంటి ప్రాబ్లం ఉంటున్నాయి. ఏం చేయమంటారు అని 2-3 ఇయర్స్కో 4-5 ఇయర్స్కో అలాగా వాళ్ళకి బాగా సెన్సిటివిటీ అనే కాజ్ అయ్యి మనకి పెయిన్ అనేది వస్తూ ఉంది వాళ్ళకి. సో అప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ ఒకటి వేసుకుంటే అదేంటంటే మనకి ఎముకలో ఒక సిబిసిటీ స్కాన్ తీయడము, లేకపోతే జస్ట్ 1-2 అయితే జస్ట్ మన లోకల్లో ఉండే ఎక్స్రే తీసేసుకొని ఎముక బాగుంటే మాత్రం డైరెక్ట్గా ఇంప్లాంట్ వేసుకోవచ్చు. అంటే పక్క పన్ను అరగదీయకుండా అదొక అడ్వాంటేజ్ అనమాట డెంటల్ ఇంప్లాంట్స్ వల్ల. సో ఆ ఎముకలో డ్రిల్ చేసేసి ఆ స్క్రూ పెట్టేస్తే 2 టైప్స్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్ ఉంటాయి. 2 పీస్ ఇంప్లాంట్స్ ఉంటాయి, 1 పీస్ డెంటల్ ఇంప్లాంట్ ఉంటాయి. 2 పీస్ అంటే ఏంటంటే మనకి ఒకసారి చిగురు ఓపెన్ చేసి ఎముకలో ఇంప్లాంట్ పెట్టేసేసి మళ్ళీ చిగురు అనేది క్లోజ్ చేసేసి కుట్లేసేసి 1 or 2 months or 3 months తర్వాత పిలుస్తాం. అప్పుడు ఎముక అనేది ఈ డెంటల్ ఇంప్లాంట్ టైటానియం స్క్రూ అనమాట. అది ఆ డెంటల్ ఇంప్లాంట్కి మొత్తం చుట్టుకొని ఎముక అప్పుడు ఇంప్లాంట్ రాకుండా, ఫెయిల్యూర్ కాకుండా మంచిగా గట్టిగా ఉంటుంది. అప్పుడు దానిపైన అబడ్మెంట్ లా ఒకటి పెట్టేసి దానిపైన క్యాప్ అనేది తొడుతారు. అది 2 పీస్ ఇంప్లాంట్. 1 పీస్ ఇంప్లాంట్ అంటే అప్పటికప్పటికే పన్ను తీసిన వెంటనే అప్పటికప్పుడే మనకి ఎముక బాగుంది, స్కానింగ్లో అంత పక్కాగా ఉందనుకుంటే అప్పటికప్పుడే డ్రిల్ చేసేసి ఇంప్లాంట్ పెట్టేస్తాము. ఇంప్లాంట్ ఎముకలో ఉంటుంది, పైన ఒక స్క్రూ లాగా అటాచ్మెంట్ ముందు నుంచే ఉంటుంది. అది 1 పీస్ ఇంప్లాంట్ అనమాట. సో దానిపైన మనం ఒక 2-3 డేస్లో నెక్స్ట్ డేనే మనకి టెంపరీ క్యాప్స్ ఇస్తాము. దాని తర్వాత 1 month 2 months తర్వాత మొత్తం పన్ను తీసిన ఏరియా అంతా చిగురంతా క్లీన్ అయ్యి హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయాక మనం దానిపైన పర్మనెంట్ క్యాప్స్ అనేది వేస్తాం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. హస్బెండ్ ఆల్రెడీ ఇట్లా చేసుకుని ఉంటారు, ఏది పక్క పన్ను అరగదీసేసి. చాలామంది అట్లా ఫేస్ అయ్యారు క్లినిక్ వచ్చి. సో ఇట్లా అరగదీశారు, దానిపైన బ్రిడ్జ్ చేసుకున్నాము. కొందరికి బాగానే ఉంటుంది, పర్వాలేదు. కొందరికి అట్లా సెన్సిటివిటీ రావడం, పెయిన్ రావడం ఉంటుంది. సో అలాంటిది మా వైఫ్ బాధపడకూడదు, మా బ్రదర్ బాధపడకూడదు, మదర్ బాధపడకూడదు, ఫాదర్ బాధపడకూడదు నాలాగా అని చెప్పి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డైరెక్ట్గా ఇంప్లాంట్స్ పెట్టుకుందాము, పక్క పన్ను అరగదీయకుండా మనకి మిస్సింగ్ టీత్ మనం క్యాప్స్తో ప్లేస్ చేసుకోవచ్చు అనేది ఇంప్లాంట్ పైన అనేది వాళ్ళు అభిప్రాయపడితే మనకి ప్రాసెస్ అనేది చేసేసాం మనము. సో ఏంటంటే ఎక్కడైనా మీరు ఏ ఊర్లో ఉన్నా కానీ మీ డెంటిస్ట్ మీద కన్సల్ట్ అయ్యి నాకు పక్క పన్నుని అరగదీసేంత బాగా బిల్డప్ అయ్యే టూత్ ఉంటే అరగదీసి వేయండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే ఫ్యూచర్లో ఎక్స్రే తీసి తెలుస్తుంది వాళ్ళకి. ఫ్యూచర్లో సెన్సిటివిటీ వస్తుందా పక్క పన్ను అరగదీసినవి లేదా అనేది తెలిసిపోతుంది. అదే బిల్ట్ టూత్ స్ట్రక్చర్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు అరగదీస్తే సెన్సిటివిటీ వస్తుంది, మళ్ళీ రూట్ కెనాల్ చేయాలి, అదంతా ఇబ్బంది లేకుండా డెంటల్ ఇంప్లాంట్స్ మీకు వెళ్ళిపోవచ్చు. డెంటల్ ఇంప్లాంట్స్ ఇక మీకు ఎన్ని రకాలు చెప్పాను, 2 మీకు అర్థమైందనే భావిస్తున్నాను. మీకు మామూలుగా చూపిస్తా. అది ఇది ఇట్లా టైటానియం స్క్రూ ఉంటుంది, ఇది ఇంప్లాంట్ టైటానియం. ఇది లోపల బోన్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోతుంది ఈ స్క్రూ. సో ఏంటంటే మనకి క్రైటీరియా ఉంటుంది డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకోవడానికి. క్రైటీరియా అబ్బాయిలు అయితే ఎక్కువ హెవీ స్మోకర్ అయి ఉండద్దు, అన్కంట్రోల్డబుల్ డయాబెటీస్ ఉండకూడదు, షుగర్, ఈ 2 జాగ్రత్త చూసుకోవాలి. లేడీస్లో అయితే ఎట్లాగో స్మోకింగ్ ఉండదు కాబట్టి ఆకు ఒక్క టొబాకో తీసుకుంటారు, లేడీస్ వేసుకుంటారు, అది ఉండకూడదు. అంటే ఉన్నా కూడా అలవాటు మానుకోవాలి. ఇంకా అన్కంట్రోలబుల్ డయాబెటీస్, షుగర్ ఉండకూడదు. అంటే ఇంకా కంట్రోల్గా ఉన్న డయాబెటీస్ అయితే పర్వాలేదు వాళ్ళకి. సో ఇలాంటి కండిషన్స్ చూసుకోవాలి మెయిన్గా. ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టాక ఫస్ట్ 24 hours ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, 24 గంటల తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ 24 hours ఏమొచ్చి మనము ఇంప్లాంట్ సర్జరీ అయ్యాక మనం డ్రిల్ చేస్తాం ఎముకలో. ఒక్కొక్కసారి వాపు వస్తుంది, ఒక్కొక్కసారి వాపు రాదు. కానీ ఎందుకైనా మంచిది ఒకటి కన్నా 2 కన్నా మీరు ఒక 6, 7, 8 ఇంప్లాంట్స్ ఒకే రోజు పెట్టుకుంటే మాత్రం వాపు
యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ మనం ఆల్రెడీ ఇస్తాం. ఒక 3 డేస్కో, 5 డేస్కో, 7 డేస్కో మీ సర్జన్ బట్టి, మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ బట్టి వాళ్ళు ఎలా సజెస్ట్ చేస్తే అలా వేసుకోవాలి. అంటే ఎక్కువ ఇంప్లాంట్స్ పెడితే ఒక 5 డేస్, ఇంకా ఎక్కువ అంటే 7 డేస్ అట్లా యాంటీబయాటిక్స్ కోర్స్ అనేది వాడాలి, ఆపకుండా వాడాలి. సో ఇప్పుడు మనం స్క్రూ పెట్టాక ఎముక డ్రిల్ చేసినప్పుడు వాప్ అనేది రావచ్చు, రాకపోవచ్చు అని చెప్పాను కదా. అప్పుడు 1-2 అవర్స్లోనే మీరు ఐస్ ప్యాక్ తీసుకోండి. ఫార్మసీలో దొరుకుతాయి, లేకపోతే మీ దగ్గర ఐస్ క్యూబ్ ఉంటే ఐస్ క్యూబ్ అట్లా పెట్టండి. ఐస్ ప్యాక్ లాగా బయట, లోపల కాదు, బయట ఇలాగా రుద్దండి. అలాగా ఇంటర్మీడియట్గా 1 minute 2 minutes గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు రుద్దితే ఐస్ ప్యాక్ మీకు వాప్ అనేది అప్పటికప్పుడు సబ్సైడ్ అవుతుంది. ఎట్లాగో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, వాపు కూడా, స్వెల్లింగ్ కూడా ట్యాబ్లెట్స్ ఇస్తారు సర్జన్లు, డెంటిస్ట్. మీరు అది వాడితే సరిపోతుంది. 3, 5, 7 డేస్ కోర్స్. ఎలా అంటే అలా వాళ్ళు రాస్తారు. ఇంకోటి మెయిన్గా ఏంటంటే మనం చిగురు ఓపెన్ చేసి కుట్లు ఏది 2 piece ఇంప్లాంట్కి, అదే మనం 1 piece ఇంప్లాంట్కి చిగురు ఓపెన్ చేయాల్సిన పని లేదు, సూచర్ వేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా స్క్రూ పెట్టేయచ్చు. అదొక అడ్వాంటేజ్. సో అలా పెట్టాక అదే ఒకవేళ సూచర్ అయ్యే ఇంప్లాంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రెషర్ ఎక్కువ పెట్టకూడదు ఆ ఏరియాలో. ఐస్ క్రీమ్ తింటాము సరిపోతుంది, ఇంకా నేను మిల్క్ షేక్ తాగుతాను, ఒక కూలింగ్ తెచ్చుకుంటాను, స్ట్రాతో తాగుతాను అనేది కాదు. ఏదైనా ఖర్చుకొని తాగాల, బాగా చల్లగా ఉండాలా. సో అప్పుడు అక్కడ హీల్ అయిపోతుంది, ఒక క్లాట్ లాగా ఫామ్ అవుతుంది, మనకి బ్లీడింగ్ అనేది ఉండదు రక్తం, ఏది ఆఫ్టర్ సర్జరీ. ఇది 24 అవర్స్లో బాగా మీరు లోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ మెయిన్గా కర్డ్ రైస్ బాగా అది తీసుకుంటే చాలు 24 అవర్స్, ఒక పూట అయితే కానీ 3 పూటలు అయితే కానీ. అలాగే వేడిగా, కారంగా, గట్టిగా, ఈ 3 విషయాల్లో జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకోటి ఏమొచ్చి చీమ్ వస్తువులు ఏమన్నా తినకుండా ఉండాలా, పథ్యం ఉండాలా అంటారు పేషెంట్స్. ఎటువంటి పథ్యం అవసరం లేదు, కర్డ్ రైస్ చాలు ఫస్ట్ 24 అవర్స్. ఈ పప్పులు గిప్పులు ఆఫ్టర్ 24 అవర్స్, ఈ పప్పులు గిప్పులు ఇంకా ఏమన్నా చట్నీ అవన్నీ తీసుకోవచ్చు. దీనికి వాటికి ఈ చీమ్ పట్టడానికి ఎటువంటి ఏమీ కనెక్షన్ లేదు. చీమ్ పట్టే వస్తువులు కూడా తినొచ్చు, ఇదేం చీమ్ పట్టదు అనమాట, ఏది డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటే ఎముకలో. అది విషయం. ఇంకా అదే ఫస్ట్ 24 అవర్స్లో అదే మెయిన్గా ఇట్లా నాకు రక్తం వస్తుంది, లోపట్ల గలీజ్ వాసన వస్తుంది, రక్తం అంటే మీరు మింగుతూ ఉండండి. ఊకే ఉమ్ముతూ ఉంటే మీకు రక్తం అనేది వస్తుంది. నెక్స్ట్ డే ఫోన్ చేసి ఇంకా రక్తం ఆగట్లేదు అంటారు పేషెంట్స్. రక్తం ఆగట్లేదు, మీరు ఐస్ క్రీమ్ తిన్నారు, దాని తర్వాత బ్లడ్ క్లాట్ అయిపోతుంది. రక్తం ఆగట్లేదంటే ఇంకా వేరే మెడికల్ కండిషన్స్, హార్ట్ సర్జరీ వల్ల, ఆస్పిరిన్ వాడడం వల్ల అవన్నీ వేరే ఉంటాయి. అవన్నీ ఆపే సర్జరీ చేస్తాం, అది వేరే విషయము. కానీ మీరు ఉమ్ముతూ ఉన్నారు, దానివల్ల మీకు రక్తం వస్తుందని అనిపిస్తుంది. ఉమ్మకూడదు, మింగుతూ ఉండాలా. ప్లస్ మరి ఏమన్నా ఉమ్మాలన్నా కూడా బాగా ఫోర్స్ఫుల్గా ఉమ్మకూడదు. ఫోర్స్ఫుల్గా అమ్మితే నెగిటివ్ ప్రెషర్ వస్తుంది, పుండు మానదు. ఫోర్స్ఫుల్గా అమ్మితే మీకు రక్తం వస్తుంటుంది, క్లాట్ అనేది మానదు. సో అందుకే ఏదైనా మీకు అట్లా స్మెల్ వస్తే మాత్రం వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి లైట్గా నీళ్ళు పోసుకొని ఇట్లా వదిలేయాలి, అంతే. కానీ గట్టిగా ఫోర్స్ఫుల్గా అమ్మకూడదు. అదొకటి 24 అవర్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. స్ట్రా కూడా వాడదు. స్ట్రా వాడినా కూడా మీకు నెగిటివ్ ప్రెషర్ అనేది వచ్చి ఈ క్లాట్ అనేది డిస్టర్బ్ అవుతుంది, క్లాట్ ఊడిపోతుంది అనమాట. క్లాట్ ఫామ్ కాదు, పుండు లాగా ఫామ్ అయ్యే హీల్ అవ్వాలి, అదంటే అదే న్యాచురల్గా హీల్ అవ్వాలి. సో ఇవి 24 అవర్స్ తీసుకోవాలి జాగ్రత్త. ఆఫ్టర్ 24 అవర్స్ ఏం చేయాలంటే, సూచస్ చేస్తాం కదా, కుట్లేసిన దగ్గర మనకి ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఇరుక్కుంటూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తాం, గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు కలుపుకొని బాగా పుక్కులు ఇచ్చేసి అప్పుడు ఉమ్మొచ్చు. అది కూడా ఫోర్స్ఫుల్ కాదు, లైట్గా ఉమ్మండి 24 అవర్స్ తర్వాత. బ్రష్ పెట్టకూడదు ఆ సూచస్ దగ్గర. మౌత్ వాష్ వాడాలా, క్లోరెక్సిన్ మౌత్ వాష్ మెయిన్గా వాడాలా. ఇక అది 5 డేసో 6 డేసో అట్లా వాడాలి. మీకు సర్జన్ ఒకవేళ గమ్ జెల్ ఇస్తే, చిక్కురు సంబంధించిన జెల్ ఇస్తే అది కూడా పెట్టుకోండి. 15 minutes తర్వాత పుక్కిలించుకోండి. ఇవి ఆఫ్టర్ 24 అవర్స్ మెయిన్గా పుక్కిలించడం చేసుకోవాలి. ఎన్ని పూటలు మీరు తింటే 3 పూటలు 4 పూటలు అన్ని పూటలు పుక్కిలించాలా. ఫాస్ట్ ఫుడ్ తిన్నా పుక్కిలిచ్చా ఉండాలా. ఎందుకంటే సూచర్లో ఇరుక్కోరు. అదే సూచర్ లేని ఇంప్లాంట్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, మస్ట్ మామూలుగా అట్లా అనేసి పుక్కిలిచ్చేస్తారు. సో ఇది ఆఫ్టర్ 24 అవర్స్ మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అదే కంపల్సరీగా ఈ యాంటీబయాటిక్స్ 5 డేస్ ఇస్తారు, 7 డేస్ ఇస్తారు, కంపల్సరీగా వాడాలి. ఎప్పుడు ఆపకుండా వాడాలి, మార్నింగ్ నైట్ బిడి. అదే ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్ ఇస్తారు, అలాగే స్వెల్లింగ్ తగ్గడానికి ఒక ట్యాబ్లెట్స్ ఇస్తారు.
అవి వాడేసి వచ్చేసారంటే తర్వాత మీకు క్యాప్ పెట్టేస్తారు, టెంపరీ క్యాప్. 1 మంత్ తర్వాత పర్మనెంట్ క్యాప్ పెడతారు. 1 మంత్ ఎందుకు ఇస్తాం, అప్పటికప్పుడు తీసి ఇంప్లాంట్ పెడతాం కాబట్టి రంధ్రం లాగా ఫామ్ అవుతుంది చిగురులో పళ్ళు తీసాక. అవన్నీ క్లోజ్ అవ్వాలి, చిగురు ఒక లెవెల్లో వచ్చాక అప్పుడు మనం పర్మనెంట్ పెడితే కరెక్ట్ ప్లేస్మెంట్ ఉంటుంది అనమాట. డెంటల్ ఇంప్లాంట్స్ మీద క్యాప్స్, పర్మనెంట్ క్యాప్స్ ఆఫ్టర్ 1 మంత్ 2 మంత్స్ తర్వాత పెట్టాలి. అది పేషెంట్ బట్టి అది. సో ఇది డెంటల్ ఇంప్లాంట్స్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నేను ఆల్రెడీ పాత వీడియో తీశాను, కానీ ఇంకొంచెం జనాలకి అవేర్నెస్ తెలియాలని మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఇంకా కొన్ని వీడియోస్ తీస్తూ ఉంటాను, ఇంకా అన్ని టాపిక్స్ కవర్ చేశాను కాబట్టి ఏ టాపిక్ మీద చేయాలో అర్థం కావట్లేదు. సో ఇంకా కొన్ని పేషెంట్ ద్వారా వచ్చే డౌట్స్ కానీ అవన్నీ కొంచెం చూసుకొని కొత్త టాపిక్ ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము, అవేర్నెస్ పెంపొందిద్దాము. మీ లేమెన్గా మీకు నేను చెప్తున్నాను, మీకు అర్థమయ్యేలాగా. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, ఈట్ హెల్దీ ఫుడ్. దిస్ డాక్టర్ పివి నరసింహరావు సైనింగ్ ఆఫ్, బాయ్.